నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు ఏంటి అంటే, రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారి సమీక్షలు చేయనున్నారు. దాదాపు ఇక్కడ కొత్త ఇన్ఛార్జిగా నియమితురాలైనటువంటి మున్షీ గారు కూడా ఢిల్లీ నుంచి రావడం, అదేవిధంగా ఇక్కడ మొత్తానికి ఎంపీ ఎన్నికలపై కసరత్తు చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలు అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయి, అసలు ఓడిపోయిన వాళ్ళకి మరోసారి నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళని మరోసారి అధికారంలో ఉంచుతారా అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మరి చూద్దాం. ఇప్పుడు అసలు ఏ వార్తా విశేషాలు, ముందుగా దిశ డైనమిక్ తీసుకుందాం. దిశ డైనమిక్ తీసుకున్న దాంట్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఎంపీ ఎన్నికల టార్గెట్, కాసేపట్లో తొలి పిసిసి మీటింగ్, అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన, నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్లపై కీలక సమావేశం, దిశానిర్దేశం చేయనున్న ఏఐసిసి. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి నియమితులైన తర్వాత తొలిసారిగా ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మీటింగ్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎసి సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొననున్నారు. ఏదైతే మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, అదేవిధంగా భారతదేశ రాజకీయాల్లో మరో రెండు నుండి 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా చెప్పినా కూడా 10 సంవత్సరాలు నమ్మకపోయేసరికి ఈ సంవత్సరం పట్టం కట్టారు తెలంగాణ పబ్లిక్. మరి అదేవిధంగా ఈసారి ఎంపీ స్థానాలను ఎలా గెలవాలి, ఎంపీ స్థానాలపై ఎవరిని అభ్యర్థులుగా నిలబెడితే బాగుంటుంది, అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకి అవకాశం ఇద్దామా, లేకపోతే ఆ రోజు రెబల్గా వెళ్తానంటే ఆ రోజు బుజ్జగించి బాండ్ పేపర్ల మీద రాసినటువంటి దానికి కట్టుబడి ఉందామా అనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసినటువంటి తొలి పిసిసి మీటింగ్. పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి అనేది గమనార్హంగా చూడొచ్చు. సో ఇక్కడ సమీక్ష ఏంటంటే, ఈ సమీక్షకి సపరేట్గా కొత్తగా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారంటూ కూడా రాసింది. మధ్యాహ్నం గాంధీ భవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. దీనికి పార్టీకి సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సంఘాల చైర్మన్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఏఐసిసి సెక్రటరీలు, ఏఐసిసి ప్రధాన జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా ఏఐసిసి మెంబర్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, ప్రతి ఒక్కరితో ఈరోజు పిసిసి మీటింగ్ జరిగింది. పిసిసి మీటింగ్లో ముఖ్యంగా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులలో ఎవరిని కూర్చోబెట్టాలి, సీనియారిటీని ఎవరు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల రూపంలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనే దాంట్లో గురించి కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి మీటింగ్లో మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. లోక్సభ ఎలక్షన్లపై కీలక సమావేశం, దిశానిర్దేశం చేయనున్న ఏఐసిసి. ముందే చెప్పినట్టే లోక్సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించబోతా ఉన్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై భర్తీపై పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి లోపు పూర్తి చేస్తామని ఇదివరకే సీఎం వెల్లడించిన విషయం తెలిసింది. పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలుగా ప్రాధాన్యం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏఐసి సమావేశంలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికలపై అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. దీంతోపాటు మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, పిసిసి చీఫ్లతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కానుండగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ముందు చెప్పినట్టుగానే సంక్రాంతి లోపు ఏవైతే లోక్సభకు సంబంధించినటువంటి గెలుపు లక్ష్యంగా గెలుపు గుర్రాలని దీంట్లో నిలబెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ఢిల్లీకి
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నట్లుగా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. దీనిలో ఏదంటే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, పార్టీ కోసం ఎవరు పనిచేశారు, పార్టీని అట్టుముట్టుకొని ఉన్నటువంటి నాయకులు ఎవరు, పార్టీలు జంప్ అయినటువంటి నాయకులు ఎవరు, పారాషూట్ల రూపంలో వచ్చిన నాయకులు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, ఉద్యమకారుల రూపంలో అందశ్రీ కావచ్చు, కోదండరాం కావచ్చు, మరికొంతమంది ఇంకెంతమంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి అయినటువంటి శంకరమ్మను పిలుచుకొని మాట్లాడారు. మరి ఆమెకి ఏమైనా అవకాశం ఇచ్చేది ఉందా, మండలిలో ఏమైనా విస్తరణ ఎలా ఎవరిని చేయాలి అనే దాని గురించి ఏఐసిసి మాట్లాడి, అదేవిధంగా ఈయనతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా పిసిసి చీఫ్లను కూడా హైకమాండ్ రమ్మన్నదని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చింది. రేపు హైదరాబాద్కు జగన్, కేసీఆర్ను పరామర్శించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు హైదరాబాద్కు రానున్నారు. తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఆయన పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2-3 నెలల్లో జరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో రెండు పార్టీల అధినేతల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ని కలవడానికి ప్రస్తుత సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ అన్నారు. ఆయన కేసీఆర్ ఇక్కడ నందినగర్కి సంబంధించినటువంటి ఇంట్లో ఆయన ఉంటున్నట్టుగా అందరికి తెలిసిందే. మరి వీళ్ళిద్దరు కలవడంపై కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఎందుకంటే మరి భారతదేశ రాజకీయాలను నేను ఏకాధిపత్య చక్రంగా తిప్పుతాను, నేను దేశ రాజకీయాలను ఏలబోతానని కేసీఆర్ చెప్పిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి డీలా పడ్డారు. ఈసారి కేసీఆర్ చెప్పి డీలా పడ్డటువంటి విషయం. మరి వీళ్ళిద్దరి కలవడం పట్ల సర్వత్రా ఎందుకు ఉంది అంటే, మరి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించడం, అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా జరగడంతో ఇప్పుడు మరి ఆంధ్రలో ఎంపీ స్థానాలకు ఏమైనా బీఆర్ఎస్ పోటీ చేయనున్నదా, లేకపోతే ఎలా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సపోర్ట్ జగన్ అడుగుతున్నాడా, ఇవన్నీ కూడా కొంతమేరకు జగన్ అంటే ఇక్కడ పరామర్శించడానికి వచ్చిరు అని అంటున్నారు. కానీ ప్రకారంగా ఉండొచ్చు, కాకపోతే దాంట్లో మేజర్గా రాజకీయ కోణమే ఉండబోతోంది. ఎందుకంటే దేశ రాజకీయాలను ఏళ్తున్నటువంటి కేసీఆర్ ఆంధ్రలో మొట్టమొదటగా అక్కడ అధ్యక్షుని పెట్టిన తర్వాత ఆ కాలంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మెంబర్లను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆంధ్ర రాష్ట్ర నాయకులను జాయిన్ చేసుకోవడం ఇలా కూడా చాలా చేసిండే. మరి ఇప్పుడు ఈసారి అక్కడ ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏంది అనేది కూడా తెలియాల్సింది. రేపైతే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాబాయ్ జనిగలు అపరిశుభ్రంగా మిషన్ భగీరథ నీటి సరఫరా. ప్రజలకు సురక్షితమైన మంచినీరు సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం తూతు మంత్రం కొనసాగుతుంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కేంద్రంలో బుధవారం ఉదయం మిషన్ భగీరథ జిల్లాల్లో జనిగలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో చాలాసార్లు వ్యర్థాలతో కలుషిత నీరు సరఫరా చేశారని మండల ప్రజలు మండిపడుతున్నారు. కలుషిత నీరుతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా జనిగలు ఉన్నాయి, దాంట్ని తీసేయండి. గతంలో కూడా వచ్చాయి, చెప్తే పట్టించుకోరు. అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంటే కూడా మండల ప్రజలు మాట్లాడు. బీఆర్ఎస్కు బిగ్ షాక్. పార్టీకి జెడ్పీ చైర్మన్ సభ్యుల రాజీనామా. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా ఇవాళ జిల్లా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో పాటు జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి పార్టీకి వారి పదవులకు రాజీనామా చేస్తారు. ఈ మేరకు వారంతా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అధికారం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పాట, కేసీఆర్ పాట వాడినటువంటి నాయకులంతా ఇప్పుడు అధికారం అంటే అభివృద్ధి దిశగా ఆల్రెడీ ఆదిలాబాద్లో ఎక్కువ అభివృద్ధి చేయాలి అని కూడా గతంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, ఇప్పుడు ఆయన పేరు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో పాటు జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి కూడా అభివృద్ధి పథంగా ప్రజల క్షేమం కోసమే
వాళ్ళు ఈరోజు రాజీనామా చేసి అధికార పార్టీలో కండువ కప్పుకున్నారంట. దానికి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడం, అదేవిధంగా త్వరలో మంత్రి ధనసరి సీతక్క మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీలు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేశారు, ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలవమనా, లేకపోతే కాంగ్రెస్ ఇన్ని రోజులు కేసీఆర్ పెట్టినటువంటి భిక్షతోటి అక్కడ గెలిచిరు, పదవులు వచ్చినాయి, పదవులు అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు అధికారం మారంగానే రాజకీయ నాయకులు ఎంత ఊసర్వెల్లులాగా మారుతారో ఇదే ఎగ్జాంపుల్ ప్రజలారా. ఎందుకంటే ఇన్ని రోజులు జై కేసీఆర్ అన్న వాళ్ళు ఈ రోజు నుంచి జై రేవంత్, జై కాంగ్రెస్ అనబోతా ఉన్నాయి. దీనికి ఎవరైనా మా విలేకరులు కానీ మా జర్నలిస్టులతో సోదరులు కానీ అడిగితే ఏం చెప్తారంటే, మేము ఆ పార్టీలు ఉంటే అభివృద్ధి చేసుకోలేము, అందుకే మీ అందరి ఆశీర్వాదంతో మేము కాంగ్రెస్లోకి పోతున్నామని చెప్పి ప్రజల లొట్టపీసి ఏముండదు. ఆడ ప్రజలను ఏదో అడగాలి అంటే తూతు మంత్రంగా పక్కన వాళ్ళని అడుగుతారు, తూతు మంత్రంగా అడిగి దీనిలోకి జంప్ అవుతారు. అభివృద్ధి పథం లేదు, అభివృద్ధి పథం లేదు, సంపాదించుకునే ఆలోచన అంతే వాళ్ళకు. ఎట్లా తీసుకుంటారు? ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులను ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఆడ ఒక జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఒక ఆశ ఉంటుంది. జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఆశ ఉన్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో వాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతూ ఉంటాడు. కష్టపడుతున్నవాడిని ఈరోజు నువ్వు అరుంధతి వెంకటరెడ్డి లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు జెడ్పీటీసీగా ఉన్నారు కదా, జెడ్పీటీసీగా ఉండి జెడ్పీటీసీ ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఏం జరుగుతుంది? ఈయన అరుంధతి వెంకటరెడ్డికి టికెట్ ఇస్తే అరుంధతి వెంకటరెడ్డి టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడ్డాడు ఎవడైతే ఉంటాడో వాడిని ఎత్తిన చేతి పెడతారు. వాడిని ఎత్తిన చేతి పెట్టి ఏం చెప్తారు? అరే నాయన మన ఇద్దరం కలిసి పని చేసుకొని నీకు ఏదైనా మంచి పదవి ఇప్పిద్దామని చెప్తారు. అంటే ఈడ పార్టీ కోసం కష్టపడ్డానికి ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు, ఒక ఆయన డీసీసీబీ చైర్మన్ రాజీనామా చేసిండు, ఆయన ఇంకా రాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్టీ కన్నా మార్చిర్రు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ. ఆ స్థాయిలో జెడ్పీ చైర్మన్ స్థాయిలో వీళ్ళన్ని డబ్బులు గత ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళన్ని డబ్బులు లేనటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు కదా, కాంగ్రెస్ కార్యకర్త ఒక జెడ్పీ చైర్మన్ కావాల్సినటువంటి ఆలోచన ఉన్నటువంటి కార్యకర్త ఉంటాడు కదా, మరి ఆయనకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇవన్నీ కూడా నిజానికి ఈ అధికారంలోకి వచ్చినాక బాగా లాస్ అయ్యేది నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నా బీజేపీ పార్టీ వచ్చింది, నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిందని గొప్పగా చెప్పుకునేటువంటి కార్యకర్తనే లాస్ అవుతాడు తప్ప పక్క పార్టీల నుండి కాంగ్రెస్ని బీఆర్ఎస్ నుండి అనుకో బీఆర్ఎస్ని కాంగ్రెస్ని బీజేపీని పొట్టు తిడతాడు. అదే కాంగ్రెస్ అధికారంలోకి కాంగ్రెస్లోకి వస్తాడు, మళ్ళీ దీనిలో తిడతాడు, బీజేపీలోకి వస్తాడు. వీని పని మంచిగానే ఉంటుంది, వీని వెనక తిరిగేటువంటి అనుచరుల పని మంచిగానే ఉంటుంది, వానికి ఏ పని అంటే ఆ పనులు అయిపోతాయి. కానీ నికాల్సైన కార్యకర్త ఉంటాడు ఒకడు, వాడికి వీనికి పడదు. వాడు వీని తిట్టిన రోజులు ఉంటాయి. వీడు పార్టీని తిడతాడని చెప్పి వీడు పార్టీ నా ఇల్లు అనుకొని నా సొంత తల్లి లాంటిది అని చెప్పి వీడు తిడతాడు, చూసినా వీని మీద కక్ష పెడతా ఇంటికి వచ్చేదని ఆపుతాడు. ఇలా గ్రౌండ్ లెవెల్లో ఇవి జరుగుతాయి. 12 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు హాలిడేస్ ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. కాగా జనవరి 13న రెండవ శనివారం కాగా 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లకు విద్యారంగానికి సెలవులు ప్రకటించింది 12 నుండి 17 వరకు. దీంట్లో మిషనరీ స్కూల్స్ మినాయిస్తే అయితే 5 రోజుల కాలంలో ఇక్కడ 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, దీంట్లో మూడు రోజులు అనుకో. ఇక సంజయ్ అన్న చాలా రోజుల తర్వాత వచ్చిండు. ఓవైసీ వాక్యాలను పట్టించుకోవద్దు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఎవడు పట్టించుకోడు, మీరే హైలైట్ చేస్తారు అలా. ఎవడూ పట్టించుకోడు ఓవైసీ మాటలను. ఈ బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి ఓవైసీని ఎందుకు హైలైట్ చేస్తారో వీళ్ళకే తెలియదు. వాడు హైలైట్ అయి కూర్చుంటాడు, ఆ నెత్తి మీద చెట్టు మీద కూర్చుంటారు, వీళ్ళు కింద నుంచి రాళ్ళు కొడుతుంటారు.
మనకు దెబ్బ తాకుతుంది, తిరిగి ఇలాగే తాకుతుంది. లాస్ట్ టైం గద ఎన్నికలు గదే జరిగింది. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారు. ఆయన వాక్యాలను ఎవరు పట్టించుకోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 500 ఏళ్ల పాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా అంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ చైతన్యపూర్లో జరిగిన అయోధ్య రాముడి అక్షంతల పంపిణీలో కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించేలా ఓవైసీ వాక్యాన్ని అన్న సంజయ్ అన్న జెన్యున్గా మాట్లాడుకుందాం. నువ్వెంత కష్టపడ్డా ఏం చేసినా నీదేందో నిన్ను నిలబెట్టేసారు. ఓవైసీ అనేటోడు ముస్లిం యువతను రెచ్చగొడతా ఉన్నాడు. ఎస్, 500 సంవత్సరాల నుండి అక్కడ ఖురాన్ చదివినాం, మనము ఖురాన్ చదివినామని చెప్తా ఉన్నారు కదా. ఎప్పుడైనా మీరు అంటే ఓవైసీ మీద రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి మీ ముగ్గురు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎవరన్నా రియాక్ట్ అవుతుర్రా? ఎందుకు రియాక్ట్ అవుతలేరు? తెలంగాణ ప్రజల మధ్యలో ఇది ఒకటి ఉన్నది. అంటే మీరేనా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా వేరేళ్ళు కాదా? ఇది పక్కన సంజయ్ అన్న పక్కన పెడితే ఈయన ఓవైసీ ఖాళీ ఉన్నాడు కదా ఎప్పుడు, అంటే ఆయన బారిస్టర్ చదివిండు కదా. అయితే ఈ వాక్యాలు 500 ఏళ్ల పాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా? ఎందుకురా భయ బాధ? ఎందుకు బాధ? మీద జాగా బాబర్దా జాగా? ఆడెవడైతే కట్టిండో బాబ్రీ మసీద్ కట్టిండో ఆ బాబర్గా అంత జాగా అది? లేకపోతే వాళ్ళ తాతదా? లేకపోతే మొఘల్ రాజులదా? లేకపోతే అంతకుముందు వచ్చిన ఔరంగజేబు వాళ్ళదా? లేకపోతే ఇంక అంతకంటే ముందు వచ్చిన వాళ్ళ తుర్కిష్ రాజులదా? ఎవని జాగా, ఎక్కడి జాగా, ఎవరింట్లోకి వచ్చిర్రు? ఎవరింట్లోకి వచ్చి 550 సంవత్సరాలు మా హిందువుల మనోభావాలు దెబ్బతీసిర్రు? ఎంతమంది ప్రాణాలు తీసిర్రు? ఎవరి జాగా? 500 ఏళ్ల పాటు చదివినామంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మా ఇంట్లో కిరాయికున్నాం అనుకో, వద్దురా బాబు నువ్వు కిరాయి ఇస్తలేవు వెళ్ళిపోమంటే 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కూర్చున్నా, ఈ ఇల్లు నాదే అంటావు. అట్లే అంటారు మీరు. ఆ లెక్కలనే చెప్తా ఉన్నావు గాను అసద్దీన్. ఒక బారిస్టర్ చదివినవు, ఒక క్లియర్గా ఒక విజిలెన్స్ ఉన్నటువంటి లీడర్వి నువ్వు. ఎందుకు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు రెచ్చగొట్టినా గిచ్చగొట్టినా లొట్టపీస్ ఏం కాదు. అలా సుప్రీంకోర్టే చెప్పింది ఆల్రెడీ అయోధ్య రామ మందిరం అయిపోయింది. బనాయింగే రామ్ మందిర్ అనుకున్నాం, బనాయిస్తున్నాం, కట్టేస్తున్నాం, పూజలు ఉడకేస్తున్నాం, ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం, బరాబర్ చేస్తాం. నువ్వు ఒకప్పుడు హిందువులు చైతన్యం ఉన్నదో లేదో, యువకులలో ఉన్నదో లేదో మాకు వెళ్తే మా జనరేషన్ వచ్చేసరికి బర్ఫుత్తుగా పార్టీలు వేరు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, హిందుత్వం జోలికి వస్తే తోలు తీస్తాం, బరాబర్ తీస్తాం. ఎందుకు తీయం? 500 ఏళ్ళ నుంచి ఖురాన్ కానీ ఎవరిని ఎవరిని 500 సంవత్సరాలు నువ్వు కట్టినావంటే అంతకుముందు శ్రీరాముడు వెళ్ళిన జాగరా బాబు. అది శ్రీరాముడు, దశరథ మహారాజు వీళ్ళందరూ ఆడ పుట్టి పెరిగినటువంటి జాగా, అది వాళ్ళు రాజ్యం వెళ్ళినటువంటి జాగా అయోధ్య అంటే. 550 సంవత్సరాలు టెంట్ కింద ఉంచారు మా రాముణ్ణి మీరు. బాబర్ అనేటోడు ఈ దేశస్థుడు కాదు, బాబర్ అనేటోడు ఈ హిందుస్థానీ కాదు. ఏ లెక్కల ఖురాన్ చదివినామని చెప్పి రెచ్చగొడతా ఉన్నావు? నీ మాటలు నమ్మి రెచ్చిపోయే రోజులు పోయినాయి యువత. ఒకప్పుడు ఉన్నది, మీ నాయన మాటలు నమ్మిర్రు, మీ మాటలు నమ్మిర్రు, మీ తమ్ముని మాటలు నమ్మిర్రు, మీ తమ్ముని మాటలు నమ్మి వాడు ఏదో చేయనికపోతే మీ తమ్మునికి రియాటాక్ అయినాయి, మస్తు కథనాలుగా ఉన్నాయి. అయోధ్య రామ మందిరాన్ని మరోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా, ఇంకేమి అలయన్స్లో ఏమొచ్చినా సరే 26 పార్టీలు కలిసి నరేంద్ర మోడీని దింపాలని చూస్తారు కదా. మీకు దమ్ముంటే అధికారంలోకి రారి, అయోధ్య రామ మందిరం ముట్టుకొని. 500 సంవత్సరాలు ఖురాన్ చదివినాం, అంతకుముందు మేము చదివినాం, భగవద్గీత చదివినాం. రామసేతు ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి అయోధ్య ఉన్నది. ఇటువంటి మాటలు అనవసరంగా రెచ్చగొట్టి ఒకప్పుడు మా వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు అట్లా లేరు.
भारतीय जनता पार्टी अब एक बार सरकार आएगा केंद्र में, अयोध्या राम मंदिर और बड़ा करेगा, पूरा वर्क भी करेगा. लिख लो. కోహానా సెక్యులర్ వాదులారా రాసి పెట్టుకోండి. ఏం కాదు మీతోటి. బీటా యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ బ్యాకప్ను నిలిపివేసిన వాట్సాప్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ చాట్ను గూగుల్ డ్రైవ్లో అపరిమితంగా బ్యాకప్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేయడం ప్రారంభించింది. మొదటగా ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లను వాడుతున్న వారి నుంచి మొదలుపెట్టింది. అలాగే 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని తెలుసుకునే నోటిఫికేషన్ బీటా యూజర్లకు, అంటే ఒక గూగుల్ తన అన్ని ఖాతాలకు 15 GB ఉచిత స్టోరేజ్ అందిస్తుంది. ఇక మీదట లిమిటెడ్గా వాడుకోవాల్సి ఉంటుంది. బీటా యూజర్లకు షాకింగ్ న్యూస్ అంటూ గూగుల్ బ్యాకప్ నిలిపేసిన వాట్సాప్ అంట. ఒక గూగుల్ వచ్చేసి 15 GB ఉచిత స్టోరేజ్ని ఇస్తుందంట. ఇక్కడ అన్న గుర్రం మీద జొమాటో చేస్తుండు. గుర్రాన్ స్వారీ ఫుడ్ డెలివరీ. పెట్రోల్ కొరతతో యువకుడి వినూత్న ఆలోచన. దేశవ్యాప్తంగా ట్రక్ ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా నగరంలో భారీగా పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ బాయ్స్పై పడింది. ఈ క్రమంలో ఓ యువకుడు చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్లోని చెంచల్గూడలో ఓ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తుండగా నెటిజన్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో పక్క ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన డెలివరీ బాయ్స్ మాత్రం ఎంచక్క రోడ్లపై డెలివరీ కోసం పరుగులు తీశారు. ఇక్కడ నిన్న ట్యాంకర్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లు, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే నిన్న బంద్ అని చెప్పంగానే ఇక్కడ అన్న చెంచల్గూడకు సంబంధించినటువంటి ఒక అన్న డెలివరీ బాయ్ గుర్రం మీద వినూత్నంగా డెలివరీ చేసిందని కూడా రాసుకొని వచ్చాడు. రైలు ప్రయాణికులకు సూపర్ యాప్. అన్ని సేవలు ఒకే చోట ఉండేలా అప్లికేషన్. అన్ని యూటీఎస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్, రైల్ మడాడ్, నేషనల్ ట్రైనింగ్ ఎంక్వైరీ సిస్టమ్ వంటి 10 రకాల యాప్లను కలిపి ఒక సూపర్ యాప్ని, అంటే ఒక రైల్వే శాఖకు సంబంధించి ఒక యాప్ని, ఒక రైళ్లకు సంబంధించి ఒక యాప్ని వాళ్ళు రూపొందిస్తూ ఉన్నారంట. ప్రతిదీ దాంట్లోనే ఉంటుంది. రిజర్వ్డ్ ఏంది, అన్రిజర్వ్డ్ ఏంది అన్నీ. మూడోసారి డుమ్మా. ఈడీ విచారణకు హాజరు కానీ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు మూడోసారి డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇవాళ ఈడీ ఇన్వెస్టిగేషన్కి హాజరు కావాల్సి ఉండగా ఆయన అటెండ్ అవ్వడం లేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించాయి. ఈడీకి సహకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని, కానీ కేవలం అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే నోటీసులు పంపారు. ఇప్పుడు ఈడీ విచారణ అని చెప్పి ఇంతగానం టైట్ పొజిషన్ చేస్తూ ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ కానీ సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇప్పుడు ఈడీ సిబిఐ చేసే పనులకు కూడా సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వమే చేపిస్తుందని చెప్పి ఆరోపణలు వస్తాయి. అవి ఎంతవరకు అది ఎప్పుడు నిజం కాదు. ఎందుకంటే అవి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ. ఇప్పుడు ఈడీ అయినా అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు మూడోసారి కూడా డుమ్మా కొట్టినంట. మరి తెలంగాణలో కవిత పరిస్థితి ఏంది లిక్కర్ స్కామ్లో? ఆమెకు ఇంకెప్పుడు ఇంకెన్ని రోజులు గడువిస్తారు? ఆమెకు తీసుకుపోయి లోపల వేయాలి కదా. లోపల వేయకపోవడం వల్ల, మీ వరకు మీరు చక్కగా చేయకపోవడం వల్ల కొన్ని వేల లక్షల కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రాణం వచ్చిందిరా పార్టీకి అనుకున్న వాళ్ళందరికీ చచ్చిపోయిందిరా మన పార్టీ అనే కాడికి తెచ్చారు. ఇప్పుడు ఈ టైంలో అరెస్ట్ కాడు కేజ్రీవాల్. ఎప్పుడైతాడంటే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే 2 నెలల ముందు హంగామా చేస్తాడు. ఇక అరెస్ట్ చేసారు, తీసుకుపోయారు. ఎందుకంటే ఢిల్లీలో ఆయన గెలిచే అవకాశం లేదు ఈసారి. అది రాసి పెట్టుకో. ఇక ఆయన గెలిచే అవకాశాలు అస్సలే లేదు. ఆ ముందర ఏమన్నా ఈ గెలిచేది ఏమన్నా ఉంటే అప్పుడు ఏమన్నా అనిపిస్తుందేమో. కానీ ఇది దిశ డైనమిక్స్ సంబంధించినటువంటి వార్త. V6 డిజిటల్ పెద్దగా రాసుకుంటూ వచ్చిందయ్యా ఆదిలాబాద్ది. ఇగో ఇక్కడ గాంధీ భవన్ కారు దిగి అని చెప్పి చక్కగా బిల్డింగ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. V6 డిజిటల్ రాసుకొస్తే కారు దిగిర్రు, కారు సర్కార్ అన్నారు, దాన్ని వండబెట్టిర్రు. ఇక 1 2 3 4 5 అనుకుంటా టకటక గాంధీ భవన్కి వస్తారు. సార్ కేసీఆర్ అన్న కాడ నుంచి ఇప్పుడు జై రేవంత్, జై కాంగ్రెస్ అంటారు. ఈడ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు. ఈయనేమో ఇగో
ఈసారి వచ్చేసి కంది శ్రీనివాసరెడ్డి, కంది సీనన్న అంటారు ఆయనను, కంది సీనన్న ఆయన. ఇంకా వీళ్ళంతా జాయినింగ్ ఫేస్లో, వీళ్ళంతా జాయినింగ్ అంటే వీళ్ళందరూ. నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఉన్నోళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు చూసిరా, వీళ్ళంటే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచిగా తెల్లబాటలు వేసారు, నల్ల పాయింట్లు వేసారు, వీళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి లెక్క తయారయ్యారు వీళ్ళు. అయితే గీ లీడర్లు ఉన్నారే, గీ నాయకులతోటి గీ పాత కట్టర్ కాంగ్రెస్ అని ఇట్లా జబ్బలు జింపుకొని మమ్మల్ని కూడా ఎంపిస్తారా అనే కాడున్న కార్యకర్తలు ఉంటారా, ఇలా వాడు ఉన్నది ఏమనుకోకండి. ఈ దెబ్బతోటి వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఈ దెబ్బతోటి వాళ్ళని తొక్కేస్తారు వీళ్ళు. ఇది జరుగుతుంది. ఈ ఇన్ఛార్జీలు అంతా పైసన్నోనికి సపోర్ట్ చేస్తారు. లోకల్ షిఫ్ట్, కాంగ్రెస్ వైపు స్థానిక ప్రజాప్రతినిధులు అడుగులు, పలు బల్దియాల్లో అవిశ్వాసాల కోసం పరుగులు, గ్రేటర్ వరంగల్లో మేయర్పై నో కాన్ఫిడెన్స్, నర్సంపేట బల్దియాలో నోటీస్ ఇచ్చిన 17 మంది, జమ్మికుంట, భూపాలపల్లి, వర్ధన్నపేటలో సేమ్ సీన్. కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇవాల్టికి సరిగ్గా నెల రోజుల అంతలోనే రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు గులాబీ జెండా పట్టుకొని తిరిగిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో చాలా చోట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీఆర్ఎస్ లాక్కొని బల్దియా పీఠాలు చేజెక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇడ కరెక్ట్ చెప్పుకోవడం మర్చిపోయినాం. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడై కాంగ్రెస్ గెలిచి నెల రోజులు అవుతుంది. నెల రోజులల్లా 30 రోజులు పోయింది. 30 రోజులు అంటే ఇంకా 70 రోజుల సమయం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ ప్రతి నర్సంపేట బల్దియాలో 17 మంది అంట, జమ్మికుంట, భూపాలపల్లి, వర్ధన్నపేటలో సేమ్ సీన్ అంట. అంటే అధికారం లేకపోతే జబ్బలు జరుచుకున్నటువంటి ఇన్ని రోజులు జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ అని 2 చేతులు లేవట్టాలి, 2 చేతులు లేవట్టి ఏమనాలి, జై కేసీఆర్ అనాలి. ఈ సొంటలందరూ ఏం చేశారు ఈరోజు? ఇప్పుడు కాలు కుర్చీ మీద కూర్చొని 2 చేతులు 2 కాలు పెట్టి జై రేవంత్, జై ఉత్తమన్న, జై వెంకటన్న, జై ప్రభాకర్ అన్న, జై కందిసీనన్న అని ఆ లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు హుజురాబాద్ ఈ ప్రతి నియోజకవర్గం జై వంశన్న, జై కసిరెడ్డి నారాయణ రెడ్డి, జై ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇంక అందరు జైలే ఉంటాయి. ఇంకా ప్రజలారా గుర్తుపెట్టుకొని ఈరోజు పార్టీ మారుతున్న రాళ్లతో కొట్టురు. ఓట్ల రూపంలో వానికి దెబ్బ కొడితే వాడు పార్టీలు మారొద్దు. అవును భయ్, కష్టమో నష్టమో ఏమన్నా కానీ కేసీఆర్ తన అధికారం అనుభవించి రాన్నే ఉండాలి. అధికారం పోవంగానే పార్టీ మారుడు ఎట్లా? అధికారం పోయింది అని చెప్పి పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? ఆనాడు 10 సంవత్సరాలు కొట్లాడు ప్రతిపక్షం నుండి. కరెక్ట్ మూమెంట్లు వచ్చేసరికి కొంత బాధ అవుతుంది. వాళ్ళందరూ కరెక్ట్ వచ్చేసరికి కేసీఆర్ తీర్థం పుచ్చుకుర్రు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, నెత్తిన బట్ట పడ్డది. ఆడ 10 సంవత్సరాలు కొట్లాడితే అరే కొట్లాడి ఏదో టికెట్ విషయంలోనే, చైర్మన్ విషయంలోనే ఏమంటున్నా వడకనే వీళ్ళు ఇక్కడ జంప్ అయితే ఇది ఓడిపోయినాక ఏంది పరిస్థితి? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఈ 5 సంవత్సరాలని గ్యారంటీ లేదుగా. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పట్టం కడతారు కదా ఎవరికైనా. మళ్ళీ 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండాలి నారా బాబు. ఇప్పుడు పోతే పార్టీలోకి పోతే జాడిద్దంటారు. అట్లుంటుంది పరిస్థితి. కొత్తూరులో జమ్మికుంటలల్లి కౌన్సిలర్ల కోసం కొట్టుకున్న లీడర్లు, 2 వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. ఇది పార్టీ మారనికే జమ్మికుంటలో లొల్లి అయిందంట. కౌన్సిలర్ల కోసం కొట్టుకున్న లీడరు, నా లీడరు నా కౌన్సిలర్ రా భయ్, నువ్వెట్లా తీసుకుపోతావు అని ఇంకో లీడరు, అరే నేను నీ లీడర్ రా భయ్, నీ వాడే నా కాడికి వస్తున్నాను ఇంకో లీడర్. ఆడ కొట్టుకురంట, పోలీసు వాళ్ళు చెదరగొట్టారంట. రాష్ట్ర రాజకీయాలు చాలా గలీజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే అధికారం కోసం పావులు కదిలిపించుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు 6 రోజులు, జనవరి 12 నుంచి 17 తేదీ వరకు మిషనరీ స్కూళ్ళకు మినహా అన్ని పాఠశాలకు వర్తింపు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంట్ పై పార్టీల ఫోకస్, నామినేటెడ్ పై కాంగ్రెస్ మీటింగ్, పార్లమెంట్ ఎన్నికలపైన చర్చ, సీఎం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం, గులాబీ పార్టీలోని రివ్యూలు స్టార్ట్, 10 సీట్ల లక్ష్యంగా బీజేపీ కమిటీలు, రాష్ట్రంలో వేడెక్కిన పొలిటికల్ వెదర్. ఒకసారి దీంతో పాటు ఎదురుగా చూసుకుందాం.
కాంగ్రెస్ 420 హామీలు బుక్లెట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ మోసపూరిత వాగ్దానాలు విస్తృతంగా ప్రచారం చేయండి. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో లీడర్లకు దిశానిర్దేశం. ఇక్కడ 420 420 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఒకసారి రెండో పేజీలోకి పోదాం. మీ రెండు దానిలకు సంబంధించిన వార్తలు చదువుకుందాం డీటెయిల్గా. కొత్తూరు జమ్మికుంటలు అంట. ఇది మన జమ్మికుంటకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని వైఎం తాండా వద్ద జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసంపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేపీ తాండా ఆయా పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు మాజీ జెడ్పీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ తమ పార్టీల తరపున మద్దతుగా సంఘటన స్థలానికి చేరుకొని వాగ్వాదాన్ని దిగారు. ఈ క్రమంలో అనుచరులు తెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీలోని చైర్మన్గా ఉన్న రాజేశ్వరరావు బీఆర్ఎస్ పై ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య కాంగ్రెస్ వర్గం అవిశ్వాసం తీర్మానం పెట్టింది. మొత్తం 30 వార్డులు ఉండగా ఎవరికి 15 చొప్పున సమబలాలు ఉన్నాయి. ఇందులో ఓ వర్గం కౌన్సిలర్లను కొత్తూరు శివార్లోని ఫామ్ హౌస్లో దాచినట్టు సమాచారం. ఇప్పుడు వీరి కోసం నాయకులంతా రోడ్డుపై పడ్డారు. కౌన్సిలర్ల కోసం లీడర్లు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ రాజేశ్వరరావు అనే బీఆర్ఎస్ ఒక మున్సిపాలిటీ చైర్మన్, ఔరాబై ఎన్ని రోజులు నువ్వే ఉంటావు, నువ్వు దొరవే ఉంటావు అని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి పొన్నగంటి మల్లయ్య ఏం చేసిండంటే ఆయనకు సంబంధించి 30 వార్డులు ఉంటే దాంట్లో 15 ఉన్నాయి. దాంట్లో కొంతమందిని ఫామ్ హౌస్లో దాచిపెట్టారంట. ఇంకా దాపరికాలు దాపెట్టుకున్నాడు ఇవే ఉంటాయి. ఇక రాష్ట్ర రాజకీయాలలో ఎవ్వని పని వానికి ఏముండదు. ఊరికి రోడ్డు తెద్దామా ఇవన్నీ ఏముండవు. ఇన్ని రోజులు పిక్ కట్టలు కట్టిరని చెప్పి ఈ రోజు వచ్చి అవిశ్వాసం తీర్మానం పెట్టుకొని నేనెందుకు కావద్దు బై అన్నా, నువ్వెందుకు కావద్దు అన్న చైర్మన్ మస్తు రోజులు ఇంకా 2 సంవత్సరాలు నువ్వు ఉడకగానే అవిశ్వాసం పెట్టినంట. కౌన్సిలర్ల కోసం రోడ్డు మీద కొట్టుకున్నటువంటి దుస్థితి ఇక్కడ మన షాద్నగర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొత్తూరు కాదు ఫస్ట్ కాంగ్రెస్ 420 హామీలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ బుక్ రిలీజ్ చేసింది. 420 హామీల పేరిట ఈ బుక్ను రెడీ చేసింది. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో లీడర్లకు వీటిని గులాబ్ పార్టీ అందించనుంది. అలవి కానీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని ఫైర్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పెద్దల నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా బుక్లెట్ విడుదల అంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హామీలు ఇచ్చిందంట. హామీలు ఇచ్చినటువంటి దాంట్లో ఏమేమి ఫెయిల్ అవుతున్నాయని కూడా బుక్లెట్ రిలీజ్ చేసింది. మోసపూరితమైనటువంటి వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల అధికారంలోకి వచ్చింది. వాళ్ళతోటి ఏమంటారు కదా, తాను చేస్తే సంసారం వేరోడు చేస్తే ఇంకేదో అన్నారంట. నా నోటి నుంచి ఎందుకు అది కానీ అసంటి సామెతలు వస్తాయి బయటికి. అసంటి బుక్లెట్ రిలీజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేతగాని వాగ్దానాలు, వాళ్ళు తన డబ్బులే లేవంటారు, ఎట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళు బుక్లెట్ రిలీజ్ చేశారంట. దానికే 420 కాంగ్రెస్ పార్టీ 420 హామీలను కూడా రాసుకుంటుంది. ఇక్కడ ఒకసారి పార్లమెంట్ పార్టీలపై ఫోకస్ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇవాళ తెలంగాణ భవన్లోని పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ సెగ్మెంట్లలో వారీగా రివ్యూ మీటింగ్ జరుగుతున్నాయి. తొలుత ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై డిస్కస్ చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించుకున్నారు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుందంట. పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో నేతల సమావేశం జరగనుందంట. డబుల్ డిజిట్ లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న కమలనాథుల ఎన్నికల కమిటీల నియామకాలంపై చర్చించుకోనున్నారు. అంటే 17 స్థానాలు. మాదే డబల్ డిజిట్ అంటే మాదే డబల్ డిజిట్, మాదే అంటే మాదే, మేమే ఇరగదీయబోతా ఉన్నామని అన్ని పార్టీలు మాట్లాడుకునే దాంట్లో మీరు ఏమన్నా కొట్టుకొని చావర్రా బాబు, నా ఒక్క సీట్ నాకు వస్తుంది చాలని
ఎంఐఎం అనుకుంటుంది. ఇంకా అంతకంటే ఆడ ఏడా వాళ్ళు పోటీ ఇచ్చే ఛాన్స్ లేదు, వాళ్ళకి ఆడ డిపాజిట్లు కూడా రావు. ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఎంఐఎం తోడ్పడుతుందేమో, కానీ ఇంక అంతకంటే ఏముండదు. ఇక ఎంఐఎంలో హైదరాబాద్ ఉడక అంత ఈజీగా ఏం లేదు. ఈసారి రాజాసింగ్ ఇక్కడ టికెట్ అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా భగవంతరావు అడుగుతా ఉన్నాడు. గతంలో భగవంతరావుకి 2 లక్షల పైచీలకు వచ్చినాయి. 2 లక్షల పైచీలకు వచ్చినాయి. తక్కువేం లేదు ఓట్ బ్యాంక్ అక్కడ హైదరాబాద్లో. తర్వాత ఇక్కడ రాజాసింగ్ పోటీ చేస్తే ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఇక బీఆర్ఎస్కున్న ఎన్ని 9, దాంట్లో రాజీనామా చేసిన ఎన్ని 1. ఇది దుబ్బాక. దాంట్లో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి, 1 పోతే 8 ఉన్నాయి కదా. బీజేపీ దాని ఎన్ని ఉన్నాయి 4. 4 ఉన్నారు బీజేపీ. కాంగ్రెస్ దాని ఎన్ని ఉన్నాయి 3 కదా. 3లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ 3 ఉన్నారు కదా. 3లో రేవంత్ రెడ్డి రాజీనామా చేసిండు. రెండోది కోమటిరెడ్డి రాజీనామా చేసిండు. మూడోది ఉత్తమ్ 3 రాజీనామా చేశారు. అయితే వీళ్ళందరి ప్లాన్ ఏంది అంటే ఏవైతే సీట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 సీట్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి 4 సీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు డబల్ డిజిట్ టార్గెట్ వేసుకున్నారు. అంటే కనీసం డబల్ డిజిట్ కాకపోయినా భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేసుకోవాలి. దేని గురించి అంటే ఈ 4 ఉన్నాయా, ఈ 4 ఫస్ట్ ఈ 4ను కాపాడుకోరు. ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో 33 లక్షల 33 lakhs ఓట్ బ్యాంక్ పెరిగింది మీకు, కరెక్టే. అన్ని సెగ్మెంట్లలో మీకు ఓట్ బ్యాంక్ పెరిగింది, కాదు అంటలే. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు పరిస్థితి ఏంది? అట్లా డిపాజిట్లు రాని పరిస్థితి ఉన్నది కదా మీకు. 10 సీట్లు కొడతాము, 90 టార్గెట్ 90 అనుకుంటూ కూడా బీజేపీ డీలా పడ్డది. వాస్తవానికి ఇక్కడ 16% ఓట్ బ్యాంక్ పెంచుకున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది భారతీయ జనతా పార్టీని సొంత కార్యకర్తలను నమ్మడం వదిలేసారు. ఈసారి 4 గెలిచుడుక కష్టమే ఉన్నది, కానీ డబల్ కొట్టే అవకాశం ఉన్నది, కొట్టకపోయే అవకాశం కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఆడ 3 మంచి లీడర్లు ఉన్నారు కాబట్టి గెలిచారు గతంలో.
ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే అసలు పోటీకి సముఖతనే చూపించట్లేదంట. అయితే ఇక చూద్దాం ఏం చేస్తారు. కమలనాథులు ఒకవైపు ఏమో వీళ్ళు, ఒకవైపు ఏమో ఒకవైపు ఇండియా కూటమి, ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు ఎన్డీఏ కూటమి. వీళ్ళిద్దరు కట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుంది అనుకుంటే మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలరా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సీఎం జగన్ రాకని ఎలా చూడబోతా ఉన్నారని కూడా ఒక మాట వినిపిస్తుంది రాష్ట్ర ప్రజలలో. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మాత్రం పూర్తిగా వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. అక్కడ జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా షర్మిలతో కలుస్తూ ఉన్నారు. జగన్ విభేదించిన వాళ్ళంతా షర్మిలతో కలుస్తూ ఉన్నారు. షర్మిలతో మేము ప్రయాణిస్తాము అని అంటున్నారు. అక్కడ బీటెక్ రవి కూడా కొంతసేపు కింద బ్రదర్ అనిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కొంచెం మేరకు ఆలోచించ ఒక క్లియర్ టైటిల్తో ఉన్నారు అంటూ కూడా బీటెక్ రవి చెప్పుకుంటూ వచ్చారు. సో ఇవి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు, పార్లమెంట్ ఎన్నికల గురించి, ఇక్కడ పీసీసీ సమావేశాలు, పార్లమెంట్ ఎన్నికలు మరో 2 నెలల్లో వస్తున్నాయి కాబట్టి 2-3 నెలల్లో వస్తున్నాయి కాబట్టి హడావిడి ఇలానే ఉంటుంది. దయచేసి ఇక్కడ వైఆర్టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.